భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం నాగినేనిపోలు రెడ్డిపాలెం గ్రామంలో చెరువు అభివృద్ధి చేయడానికి రోటరీ క్లబ్ నిధులు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చెరువు ప్రాంతాన్ని పరిశీలించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వచ్చే నెల పనులు ప్రారంభం చేసి నెలలో పూర్తి చేసి ఇక్కడ చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లుగా శంకర్ రెడ్డి తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్న చెరువు అభివృద్ధి జరుగుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందే దీన్ని స్ట్రైట్ గా తీసి ఈ మధ్యలో పైపులు కావాలంటే పైపులు వేసి మధ్య అటు వాటర్ ఇటు రావడానికి ఈ కంప్లీట్ గా చేసి ఇదంతా వాక్వే చేస్తాం. పైన తర్వాత గ్రామ పంచాయతీ సహకారంతో లైటింగ్స్ కానీ తర్వాత ఐటీసీ వాళ్ళ సహకారంతో బెంచెస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జస్ట్ లైక్ ట్యాంక్. అక్కడ నీళ్లు ఈ కింద నుంచి ఏదైతే కింద మన ఫర్టైల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళంతా ఈ 200 ఎకరాలు కూడా దీని మొత్తానికి ఇరిగేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గేదెలకు మెయిన్ గేదెలను తీసుకొచ్చి ఇదంతా చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడి గేదెలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే పాడి గేదెలు కూడా శుభ్రంగా నీట్గా పాలు ఎక్కువ వస్తాయి. పాడి ఉత్పత్తి ప్లస్ మల్టీపర్పస్ ట్యాంక్ కింద దీన్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. సో 1 మంత్లో మనకు శాంక్షన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ వీక్ ఫస్ట్ తర్వాత 5వ తరగతి తర్వాత ఎనీ టైం స్టార్ట్ చేస్తాం. ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేయాలని నా సంకల్పం. బ్రహ్మాండంగా తయారు చేయాలి. దీన్ని చూసి మిగతా చోట్ల కూడా చెరువులు ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఇంకా వేరే విలేజ్లో ఇటువంటి ఉంటే మనం డెవలప్ చేయడానికి ఇది 14.6 ఎకరాలు 14.6 ఎకరాలు ఇది మొత్తం చెరువు ఆయకట్టు అంటే చెరువు లోపల. బట్ ఇరిగేట్ అయ్యేది మాత్రం దగ్గర దగ్గర కింద 200 ఎకరాలకు ఇరిగేట్ అయ్యింది. వాళ్ళందరికీ 200 ఎకరాలు బాగుపడతారు. 200 ఎకరాలు ఈ పక్కన ఉన్న ఈ 2 దేవాలయాల మధ్యలో ఉన్న ఈ ల్యాండ్ కానీ మాకు రోటరీకి గవర్నమెంట్ అప్పగిస్తే దీని మధ్యలో విలేజర్స్ కావాల్సినటువంటి ఫంక్షన్ హాల్ కూడా చేయడానికి మేము రోటరీ సిద్ధంగా ఉన్నాం. దీని మధ్యలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం. ఆ వెంకటేశ్వర గుడి అవతల కూడా ఇంకా ప్లేస్ ఉంది. అటువైపు ఒక షెడ్ ఇటువైపు ఒక షెడ్ వేసి అది భోజనాలకి ఇక్కడ పెళ్లికి బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ లాగా పక్కన ట్యాంక్ బండ్ ఇవన్నీ చాలా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో గవర్నమెంట్ సహకరించి జిల్లా కలెక్టర్ గారు కానీ దీని డెవలప్మెంట్కి మాకు ఇస్తే రోటరీ ద్వారా ఇది ఒక కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్ చేస్తాం. ఫ్లడ్స్ అప్పుడు ఫ్లడ్ షెల్టర్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్లడ్ రాదు కాబట్టి మొన్న ఫ్లడ్ కూడా చాలామంది నిరుపేదలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఇటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తర్వాత గుమ్మూరోళ్ళు కానీ తర్వాత అటు ఒడ్రోళ్ళు కానీ చాలా కింద నుంచి ఏదైతే కింద మన ఫర్టైల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళంతా ఈ 200 ఎకరాలు కూడా దీని మొత్తానికి ఇరిగేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గేదెలకు మెయిన్ గేదెలను తీసుకొచ్చి ఇదంతా చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడి గేదెలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే పాడి గేదెలు కూడా శుభ్రంగా నీట్గా పాలు ఎక్కువ వస్తాయి. నాప్కిన్స్ తయారు చేసే మిషన్ కూడా ఈ 2 అవుతున్నందుకు సంతోషపడుతూ ఉన్నాను. నేను కోరేది ఇప్పటికి కూడా రెడ్డిపాలెం ఇరిగేషన్ స్కీమ్ పెట్టాం కానీ దానికి కొంతమంది స్వార్థపర శక్తులలో ఆగిపోయినాయి. మీరు కూడా దయచేసి కలెక్టర్ దృష్టికి ఐటీసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ అయినట్లయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే రెడ్డిపాలెం విలేజ్ 1000 ఎకరాలే 2000 ఎకరాలే కాకుండా లక్ష్మీపురం తర్వాత బంజారా పార్ట్ ఆఫ్ బంజారా సంగారెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఇరిగేషన్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా జామాయిలు వేసుకున్నా యూకలిప్టస్ వేసుకున్నా హాయిగా విపరీతమైన డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీ ద్వారా కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని కలెక్టర్ దీన్ని తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. ఐటీసీ సహకరిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఎక్కువగా రోటరీకి జాయిన్ చేయగలిగితే ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. నాకు ఇంకోటి ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇంటర్మీడియట్ బీటెక్ చేసిన వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని కోరిక ఉంది. మరి ఐటీసీ సిఎస్ఆర్ నిధులతో కానీ జిల్లా కలెక్టర్ కానీ ఐటీసీని ఆదేశించి మాకు కానీ ఒక బిల్డింగ్ అని ప్రొవైడ్ చేయగలిగితే ₹1 కోటి శాంక్షన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి జాబ్స్ కూడా మళ్ళీ రోటరీ ద్వారానే జాబ్స్ ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్లో కానీ మిగతా కంపెనీల్లో కానీ
మా రోటరీ ఆల్రెడీ హైదరాబాద్లో 3-4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని వందల మందికి మా రోటరీ ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ చూపడం జరుగుతుంది. అదేదో భద్రాచలం రాములవారి చెంత కూడా పెట్టాలని నా కోరిక. దానికి కూడా ఐటీసీ సహకరిస్తే 3150 ద్వారా E0 ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి నేను గవర్నర్ కావడం నా పూర్వజన్మ సుకృతం. రాములవారి పాదాల చెంత నుండి నేను ఈ 2 రాష్ట్రాలకి గవర్నర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ సేవలో నేను గత 30 సంవత్సరాల నుంచి రోటరీ సేవలో ఉన్నాను. ఈ రోటరీ సేవలో గతంలో కూడా మన ప్రాంతానికి ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రోటరీ నుంచి చేయించాము. ఇప్పటికి కూడా బై గ్రావిటీ ఆ ఇరవండి మొత్తం గ్రామానికి బై గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లాగే రెడ్డిపాలెనికి ఊరంతా బాగు చేయాలని చెప్పి ఐటీసీ వేస్ట్ వాటర్తోనే ఆనాడు 89 లక్షలు పెట్టి మేము పైప్ లైన్ వేయించాం. కొన్ని కారణాలతోనే కొంతమంది మహానుభావులు దాన్ని అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని కాకుండా చేశారు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు సందర్భంగా కూడా శుభదినం. రోటరీ క్లబ్ రోటరీ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ద్వారా E0 ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి నేను గవర్నర్ కావడం నా పూర్వజన్మ సుకృతం. రాములవారి పాదాల చెంత నుండి నేను ఈ 2 రాష్ట్రాలకి గవర్నర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ సేవలో నేను గత 30 సంవత్సరాల నుంచి రోటరీ సేవలో ఉన్నాను. ఈ రోటరీ సేవలో గతంలో కూడా మన ప్రాంతానికి ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రోటరీ నుంచి చేయించాము. ఇప్పటికి కూడా బై గ్రావిటీ ఆ ఇరవండి మొత్తం గ్రామానికి బై గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లాగే రెడ్డిపాలెనికి ఊరంతా బాగు చేయాలని చెప్పి ఐటీసీ వేస్ట్ వాటర్తోనే ఆనాడు 89 లక్షలు పెట్టి మేము పైప్ లైన్ వేయించాం. కొన్ని కారణాలతోనే కొంతమంది మహానుభావులు దాన్ని అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని కాకుండా చేశారు.